చర్చలు జరుగుతున్నాయి అంటే అందరి నోట ఒకటే మాట, మేఘాలయ హనీమూన్ మర్డర్. అవును, దేశంలో ఎవరిని కదిలించినా ఈ కేసు గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు పైనే టీవీలో డిబేట్లు పెడుతున్నారు. ఇక ఎట్టకేకు ఈ కేసులో భార్య హంతకులు రాగులు తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో హనీమూన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మేఘాలయ హనీమూన్ ఘటన గుర్తుండే ఉంటుంది కదా, అదెలా మర్చిపోతామంటారా? అయితే ఆగండి. మరో హనీమూన్ ఘటన, మరో హనీమూన్ జంట మిస్సింగ్ వెలుగులోకి వచ్చింది. అవును, కొత్తగా పెళ్లై హాయిగా హనీమూన్కి వెళ్తున్నారు కదా అని అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే వరుడికి ఆ హనీమూనే కాలరాత్రైంది. కట్టుకున్న భార్య కల సర్పమైంది. ప్రకృతిలో సరదాగా విహరిద్దామని తీసుకెళ్లి అనంత లోకాలకు పంపింది. తాజాగా ఈ మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్తను భార్యనే చంపినట్లు పోలీసులు కూడా గుర్తించారు. రాజహత్య జరిగిన తర్వాత అనంతరం సోనం అక్కడి నుంచి పారిపోయింది. ఇక ఈ కేసు మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. హనీమూన్ వెళ్లి 12 రోజులైనా ఇంకా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నూతన దంపతులు రాజా రఘువంశీ, సోనంలు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లి అదృశ్యమైన ఉదాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా హనీమూన్ కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన నవ దంపతులు సిక్కింలో అదృశ్యమయ్యారు అనే వార్త వినగానే ప్రతి ఒక్కరికి ఇది కూడా మరో హనీమూన్ మర్డర్ అనే అనుమానం వస్తుంది కదూ. అవును, ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది. అయితే నిజంగా వాళ్ళకేమైంది? అక్కడ ఏమైనా ప్రమాదం జరిగిందా, లేకుంటే అది కూడా మేఘాలయ తరహా మర్డర్ కి ప్లాన్ చేశారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన నూతన జంట ఇటీవలే హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. 15 రోజులు గడిచినా వారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మే 5వ తేదీన వివాహం చేసుకున్న కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ మే 24న సిక్కిం వెళ్లారు. మే 29న లాచుంగ్ హైవే వెంబడి మున్సితాంగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు కొండ చర్యలు విరిగిపడడంతో 1000 అడుగుల లోతు కలిగిన తీస్తా నదిలో పడిపోయింది. కాగా ఈ ప్రమాదం సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఒకరు మరణించగా 2 గాయపడ్డారు. 8 మంది ప్రయాణికులు కనిపించకుండా గల్లంతయ్యారు. వారిలో యూపీకి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ కూడా ఉన్నారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీశాఖ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ, సిక్కింలో నా కొడుకు కోడలు వాహనం వాగులో పడిపోవడంతో వారు కనిపించకుండా పోయారు. 12 రోజులు కావస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని సిక్కిం ముఖ్యమంత్రిని అభ్యర్థించాలని నేను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేస్తున్నానంటూ షేర్ బహదూర్ సింగ్ అభ్యర్థించారు. నూతన జంటతో పాటు తప్పిపోయిన వారిలో 4 ఒడిశాకు చెందినవారు కాగా 2 త్రిపురకు చెందినవారు.